హాయ్ అండి, నేను మీ అరుణ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ఉండ్రాల పాయసము చూపెడుతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బెల్లము, పాలు, ఇలాచి, సోంపు. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని, 1/2 కప్పు గోధుమ పిండి పాయసానికి కలుపుకుంటున్నాను. 1/2 కప్పు పిండిని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని సేమ్ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తము కలిపి చపాతీ పిండిలాగా కలిపిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని మనము ఒక మురుకుల పావును తీసుకుందామండి. ఎందుకంటే మనము ఈజీ మెథడ్లో చూపెడతానని చెప్పాను. 1/2 అవర్లో మనకు పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక మురుకుల పావును తీసుకొని అందులో పిండిని డస్ట్ లాగా చుట్టూ చల్లుకోవాలండి. ఇలా చల్లిన తర్వాత పిండిని పావు లోపల పెట్టేసి మూత పెట్టుకొని సేమ్ మనము మురుకులను అయితే ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఈ పావును తిప్పుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన పిండి కూడా చల్లుకొని పిండి అనేది ప్లేటుకు అంటకుండా పిండి అనేది చల్లుకోవాలండి. ఈ మురుకుల పావుతో ఇలా ఒత్తినప్పుడు కంపల్సరీ ఒక ట్రిక్ ఫాలో అవ్వండి. మీరు పొడిపిండిని చల్లినట్టయితేనే ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా వస్తాయి. లేదంటే ముద్దలాగా పడిపోతుంది. కంపల్సరీ పిండి చల్లుకొని వీటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. కొంచెం వచ్చిన తర్వాత మనము చూసి దాని సైజుని బట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడల్లా ఇలా పిండిని చల్లుతూనే ఉండాలి. పైనుంచి కూడా పిండి అనేది చల్లుతూ ఉండాలి. మనము ఎలా చేస్తున్నామో స్టెప్ బై స్టెప్ పిండి కూడా చల్లుకొని ఈ విధంగా మొత్తము కలిపినట్టయితే ఇవి అంటకుండా ఉంటుందండి, పొడి పిండి వేసినట్టయితే. ఇప్పుడు మనము చేయితో ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను. ఈ విధంగా చేయితో తాల్చుకుంటారండి చాలామంది. పావులు లేనట్టయితే చేయితో తాల్చుకుంటారు. నేనైతే దీన్ని ఒక 2-3 ఇయర్స్ నుండి కంపల్సరీ నేను పావుతోటే చేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా చేసి నాకు కూడా టైం అనేది వేస్ట్ అనిపించింది. ఒకసారి ఇలా చేసి చూద్దామని మురుకుల పావునైతే యూజ్ చేశాను. అప్పుడు నాకు ఈజీగా ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. జల్దీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అందుకని నేను ప్రతి ఇయరు పావుతోటే చేస్తూ ఉంటాను. ఈ విధంగా చేయడం వల్ల నాకు టైం అనేది సరిపోదు. అందుకని ఐడియా వచ్చిందని అప్పటి నుండే నేను ఈ ఐడియాను ఫాలో అవుతున్నాను. మీరు కూడా కంపల్సరీ ఈ ఐడియా ఫాలో అవ్వండి. కంపల్సరీ మురుకుల పావుతోటే చేసుకోండి. ఇంకా కొంచెము పిండి తీసుకొని ఉండ్రాళ్ళు చేస్తున్నాను. ఉండ్రాళ్ళు అనేటివి వినాయకునికి కంపల్సరీ ఎక్కిస్తాం కనుక ఇలా ఉండ్రాళ్ళు రౌండ్గా చేసుకోవాలి. సన్నగా చేసిన వాటికి కూడా ఇలా ఉండ్రాళ్ళు చేసి రెండింటిని మిక్స్ అయ్యేలాగా కొంచెము గోధుమ పిండిని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మొత్తము ఒకసారి కలిపిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 చెంబు వాటర్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నాకైతే ఈ స్వీట్ సరిపోతుంది. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం వేసుకోండి. బెల్లం కరిగేంత వరకు మనము దీనిపైన మూత పెట్టి వేడి చేద్దాము. ఆలోపు మనము మిక్సీలో సోంపు, ఇలాచి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ సోంపు, ఇలాచి పౌడర్ వేయడం వలన పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీ సోంపు, ఇలాచి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా వేసుకోండి. కొంతమంది ప్లెయిన్గానే చేసుకుంటారు. ఇప్పుడు వాటర్ అనేది బాగా మసులుతుంది కదా, ఈ టైంలో మనము పౌడర్ చేసిన ఇలాచి అండ్ సోంపు పౌడర్ను ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే మనము తాల్చినాము కదండి ఉండ్రాళ్ళను కూడా ఈ పాయసం అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అడగంటకుండా చూసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టినట్టయితే మాడిపోతుంది. థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనకు ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇందులోనే మనము
హాఫ్ చెంబు పాలు కూడా వేసుకోవాలి. పాలు ముందే వేసినట్టయితుంటే పాయసం అనేది పగిలినట్టుగా వస్తుంది. అందుకని లాస్ట్ టైంలో పాలు వేసుకొని కలుపుకొని ఒక 1 మినిట్ దాకా స్టవ్ మీద ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి పాయసం అనేది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోనే ఒక పావు నెయ్యి కూడా వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను పదార్థాలలో డ్రై ఫ్రూట్స్ అనేటివి చూపెట్టలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి, అది మీ ఇష్టం అండి. నేనైతే డ్రై ఫ్రూట్స్ అనేటివి వేస్తున్నాను. కాజు, బాదం, కిస్మిస్ మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఏవైనా వేసుకోవచ్చు. నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత పాయసంలో వేసుకోవాలి. అంతేనండి, వినాయక చవితికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ ఉండ్రాళ్ళ పాయసము మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఉండ్రాళ్ళ పాయసము వినాయక చవితికి కంపల్సరీ చేసి పెట్టండి ప్రసాదంగా. చాలా టేస్ట్గా ఉండే ఉండ్రాళ్ళ పాయసము. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన ఉండ్రాళ్ళ పాయసం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.